సరే ఎలా అనిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుందయ్యా. ఇప్పుడు ఏం బాగుంది? అన్ని పథకాలు ఇస్తున్నారు జనాలకి. ఆ, ఫ్రీ బస్ పెట్టాడు ఆడవాళ్ళకి. ఆ, గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. ఆ. ఉమ్. గ్యాస్ బండ్లు కూడా అన్నీ రాలేదంటున్నారు. వస్తున్నాయి చాలా 90% వస్తున్నాయి. ఆ. మీరు చూస్తున్నారు కదా సార్, ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయడానికి అన్నారు. దాని గురించి నాకు అంత తెలియదు బాబు. తెలీదా? గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు కదా. ఇప్పుడు విజయవాడ ప్రభుత్వాలు చేసేది అదేగా. విజయవాడ బస్ స్టాండ్ కానీ అన్నీ చేసేది అదే. ఇంక కొత్త ఏమన్నా మనకు తెలియదు ఏమైనా ఉన్నాయా? అంటే జగన్ గారి హయాంలో మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ తరఫున కడితే ఇప్పుడు ఎందుకంటే ప్రైవేట్ పరం చేస్తారు? అది వాళ్ళ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం, మన చేతిలో ఏముంది? మరి పేదవాడికి ఆ విద్య వైద్యం అందాలి కదా మరి. పేదవాడి సీట్లు పేదవాడికి ఇస్తాడేమో, అంతే కదా. గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రైవేట్ చేతిలోకి వెళ్తే కష్టం కదా. మరి కష్టమో నష్టమో ప్రభుత్వం ఆలోచించాలి దాని గురించి. మనం ఏం చెప్తాం? అది ఎలా ఉన్నాయి అన్న నిత్యావసర సరుకులు కానీ కరెంటు బిల్లు కానీ పర్లా బాగానే ఉంది, అంతా బాగుంది బాబు. పరిపాలన అంతా కరెంటు బిల్లు అన్నీ బాగానే ఉన్నాయి. పెట్రోల్ రేట్ తగ్గించారా? తగ్గించలేదుగా, మామూలే. పెరిగిందా? పెరగల, మామూలుగానే ఉంది. అలాగే ఉంది. మరి ఎందుకని గతంలో మరి బాదు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లు పెంచాడు, అలాగే పెట్రోల్ రేట్ పెంచారు, నేను తగ్గిస్తా అని చెప్పారు కదా, ఎందుకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో కదా పెట్రోల్ అనేది ఉండేది. మరి లోకేష్ గారు గతంలో చెప్పారు కదా చేస్తారు. ఇప్పుడు అక్కడ జిఎస్టీ తగ్గితే ఇక్కడ జిఎస్టీ వేసేయడం అప్పుడు ఇక్కడ తగ్గుద్ది, అది జరుగుద్ది. అదేనా? అప్పుడు మరి గతంలో లోకేష్ గారు చెప్పారు కదా తగ్గిస్తాను. చేస్తాడు, గ్యారంటీ లోకేష్ చేస్తాడు. సరేనా? వెళ్ళనా? గ్యారంటీ చేస్తాడు. చేస్తాడు. మరి చాలా మంది ఫీజు రింబర్స్మెంట్ రాలేదని చెప్పాడు. తొందరపడితే ఎట్లా? ఎండ వచ్చేద్దా? రాదు కదా. అది సూపర్ హిట్ సూపర్ 6 అంటున్నారు అసలు. సూపర్ 6 మీటింగ్ పెట్టారు కదా వాళ్ళ అనంతపురంలో. భారీగా జరుగుతుంది. ఇంకేముందో చెప్పు. మరి ఎందుకని మరి 6 గ్యారెంటీ పూర్తి అవ్వదని అంటున్నారు కదా చాలా ఒకటి ఉంది, అది చేస్తాడు, త్వరలో ఇస్తాడు. నెలకు 1500 అమ్మ అది ఒకటే మిగిలింది. శ్రీనిధి కానీ అది ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంటారు. టైం పడితే ఇస్తాడు గ్యారంటీ.